నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామ రోడ్డు నరకానికి రహదారిగా మారిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడుతూ కట్టువపల్లి గ్రామంలో గత నెల రోజుల నుంచి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ బస్ కూడా రావడం లేదని, సుమారు కిలోమీటర్ వరకు నడిచి వెళ్లి విద్యార్థులు స్కూల్ బస్సు ఎక్కాల్సి వస్తోందని విన్నవించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే నరకం చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు, ప్రజలు, విద్యార్థులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా R&B శాఖ నిద్రావస్థలో ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కట్టువపల్లి రోడ్డు ప్రధానంగా అస్తవ్యస్తంగా ఉండడంపై గ్రామ ప్రజలు ముక్తకంఠంతో అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితిని చూసి గ్రామంలోకి వాహనాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఈ రోడ్డుకు R&B అధికారులు స్పందించి మోక్షం కలిగించాలని కోరారు. ఇది ఇలా ఉండగా స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు నందగోపాల్ రెడ్డి 4 టిప్పర్లు మట్టి తోలి తాత్కాలిక మరమ్మతులు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పీడూరు మల్లికార్జున రెడ్డి, వెంకటరమణయ్య, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామంలో కట్టువపల్లి గ్రామంలోనే R&B రోడ్డు బీసీ కాలనీ నందు తీవ్ర ఇబ్బందులతో గుంటలమయమై రోడ్డు రహదారి వాహనదారులకు కానీ ప్రత్యేకంగా స్కూల్ పనులు చేసి స్కూల్ పిల్లలు అయితే ఒక 1/2 కిలోమీటర్ పోయి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ఇది ఇబ్బందికరంగా ఉంది. వాహనదారులు పడిపోవడం రాత్రి వేళల్లో చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల నుంచి ఊర్లో గ్రామంలోకి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కూలి పనులు పోయేవాళ్ళు, వాహనదారులు ఎంతో తీవ్ర ఇబ్బందిగా ఉంది. దాన్ని దయించి ఈ R&B వాళ్ళు సహకరించి మాకు కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఏవి రాక ఆ గుంటల్లో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి మీరు దయించి ఈ R&B డిపార్ట్మెంట్ వారు మాకు ఈ చర్య తీసుకొని ఈ R&B రోడ్డుకి మాకు సహకరించవలసిందిగా టెండర్ పిలిచి మాకు రహదారిని వేయాల్సిందిగా కోరుతున్నాం. కట్టువపల్లి గ్రామం, పిట్రకుంట వెంకటయ్య నా పేరు. మా గ్రామంలో R&B రోడ్డు శిథిలావస్థలో ఉండి రాకపోకలకు అంతరాయం కలిగి కనీసం బస్సు రావడం, కార్లు, బైకులు కూడా చాలా ఇబ్బంది పడి అవి ఇరుక్కొని పోయి స్కూల్ పిల్లలు అందరూ చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని R&B వాళ్ళు పరిశీలించి ఒక న్యాయం చేయవలసిందిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.